హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంట్లో వేస్ట్‌గా ఉన్న కూల్ డ్రింక్ బాటిల్స్‌ని రీయూజ్ చేసి చక్కగా మొక్కలు పెంచుకోవడానికి ఒక బెటర్ టిప్ అనమాట ఇది. దీన్నేమంటారంటే ప్లాంట్ టవర్ అని చెప్పి అంటారనమాట. ఇది తయారు చేయబోతున్నాను నేనైతేను. నా వేస్ట్ వాటర్ బాటిల్స్ అలాగే వేస్ట్ పైప్ గానీ, ఒక కర్ర గానీ మీకేది అనుకూలంగా ఉంటే దాన్ని తీసుకొని చేసుకోవచ్చనమాట. చూడ్డానికైతే చాలా బావుంటదనమాట. రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. చాలా బావుంటది చూడ్డానికి. తక్కువ ప్లేస్ ఉండి ఎక్కువ మొక్కలు పెంచుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బెటర్ అనమాట అండి. చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఈ మధ్యన ఇదే ట్రెండ్. చాలామంది మినీ గార్డెన్స్‌లో గట్టా మొక్కలను పెంచుకునే వాళ్ళు ఇలాగా ప్లాంట్ టవర్‌ని పెట్టుకుంటున్నారనమాట. చూడ్డానికి కూడా చాలా బావుంటది. సో, ఇంకా వాటర్ బాటిల్స్ ఉన్నాయి కదా! చేద్దాము అని చెప్పి అనుకుని ఇంకా ట్రై చేస్తున్నాననమాట నేనైతే. ముందుగా వాటర్ బాటిల్స్‌ని నేను మూత తీసేసుకున్నాననమాట అండి. ముందుంటుంది కదా మూత, అలాంటిది నేనేం చేశానంటే చాకుని వేడి చేసి కోసేసుకున్నాననమాట. ఎందుకు కోసుకున్నానంటే నేను తీసుకున్న పైప్ కొంచెం లావుందండి. లావుండడం వల్ల అది కుదరట్లేదనమాట. అందుకు నేను ఆ పైప్ ఎంత లావుందో అంత లావు కోసం వాటర్ బాటిల్స్‌కున్న క్యాప్ మూత అయితే నేను తీసేసుకున్నాను. అంటే చాక్ కట్ చేసి వేడి చేసి దాన్ని కట్ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇంకా మనకైతే వాటర్ బాటిల్స్‌లో పై మూతే మనకి అవసరం అండి. బ్యాక్‌ది అవసరం లేదు, కిందది. పై పార్టే అవసరం మనకి. సో, ఆ పై పార్ట్ కోసం నేను వాటర్ బాటిల్స్‌ని కట్ చేసేసుకుంటున్నాననమాట. ముందుగా చాక్ వేడి చేసి ఒక బెజ్జంలా మనం పెట్టేసుకున్నామనుకో చాకు కత్తిరి ఈజీగా దూరతదనమాట. దూరితే ఇంకా దాన్ని కట్ చేసుకొని పెట్టేసుకోవడమే మనం. ఇలా కట్ చేసుకోవాలండి. మనకి అస్సలు వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం వాటర్ బాటిల్స్. ఇలా గాని చేసుకుంటే గనక చాలా మంచి లుక్ వస్తది. చాన్నాళ్ళు ఉంటదనమాట. మొక్కలు కూడా పెరుగుతాయి. చూడ్డానికి అందంగా ఉంటుంది. అసలు చెప్పాలంటే ఇంట్లో పనికిరాని వస్తువు అంటూ ఏది ఉండదండి. మనం ఉపయోగించుకునే దాన్ని బట్టే ఉంటుందనమాట. ప్రతీదీ దేనికో దానికి రీయూజ్ చేసుకోవచ్చనమాట. యూజ్ అవుతది. మనం పక్కన పడేసుకుని అయి అక్కడ దొర్లిల్లాడు, ఇక్కడ దొర్లిల్లారు అనవసరంగా పడేస్తూ ఉంటాం కదా! అలా కాకుండా ఏదో ఒక వస్తువు ఖచ్చితంగా ఇంకొక దానికి దేనికో దానికి యూజ్ అవుతది. నేనైతే అస్సలు గమ్ముని పాడేయనండి. దాన్ని ఏదో విధంగా యూజ్ చేస్తూ ఉంటాననమాట. ఒక్కొక్కసారి తిడుతూ ఉంటారు కూడా, ఎందుకు ఇలాంటి చెత్తంతా దాస్తావని చెప్పి. కానీ అదే మనకి యూజ్ అవుతది. నేనైతే గమ్మున అసలు ఏది పాడేయను. ఇలా డ్రింక్ తెచ్చుకున్న బాటిల్స్ అనమాట ఇయి. ఇలా ఓ పక్కన స్టోర్ చేసుకుంటాను. నాకేదన్నా ఖాళీగా ఉండి ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి అనిపించినప్పుడు వాటిని రీయూజ్ చేసి ఏదో ఒక మంచి ఐటెమ్ చేస్తాననమాట. మా ఇంట్లో అన్నీ కూడా ఇలా హ్యాండ్ క్రాఫ్ట్సే ఉంటాయనమాట. అంటే తయారు చేసినవే ఉంటాయి. ఇలా తయారు చేసినవి అనుకోండి, మనం అసలు ఎటు చూసినా సరే ఈ ప్రపంచం అంతా తిరిగినా సరే అది ఎక్కడా దొరకదు. ఎందుకంటే మన ఓన్ టాలెంట్‌తో మన ఐడియాతో తయారు చేసుకుంటాం కదా! అది ఎక్కడా దొరకదు. ఇంకా మన ఇంట్లోనే ఉంటుంది. అందుకని మనకి గమ్మున ఎవరైనా వచ్చినా సరే రిలేటివ్స్ ఎవరొచ్చినా సరే ఫస్టు ఎ మంచి ఇంప్రెషన్ అయితే ఉంటుందనమాట. బావుంది ఇల్లు, చక్కగా సర్దుకున్నారు, ఇంట్లో కూడా చక్కటి ఐటెమ్స్ ఉన్నాయి అని చెప్పి బావుంది. ఇది ఎక్కడ కొన్నారు? లేకపోతే చేశారంటే ఎలా చేశారు? అని కొంచెం ఇంట్రెస్ట్‌గా అడుగుతారనమాట. అలా బావుంటుంది. ఒక మంచి ఇంప్రెషన్ అయితే వస్తది. మనం ఇంటిని సర్దుకోవడం బట్టి, మనం చేసే మన ఇంట్లో ఉన్న వస్తువులు బట్టి. ఇంకా మీషో, ఫ్లిప్‌కార్ట్ వచ్చాకైతే ఇంక చెప్పవసరం లేదండి. ప్రతి వస్తువు అందులో ఉంటుంది. ఒకవేళ మనం కొనుక్కుంటున్నా సరే ఇంకా అది చూసి ఉండటం వల్ల దాని రేట్‌తో సహా చెప్పేస్తున్నారు. అంటే మనం ఎంత మంచి వస్తువు ఇంట్లో పెట్టుకుంటున్నా సరే ఇంక దాని రేట్‌తో సహా అందరికి తెలిసిపోతుంది. ఇందులో గొప్పేముందిలే, మొన్న మీషోలో చూసాను, లేదా మొన్న ఫ్లిప్‌కార్ట్‌లో చూసాను, ఇది బయట దొరుకుతుంది కదా అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఇంట్లో మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇలా రీయూజ్ చేస్తే వేస్ట్ కానివ్వకుండా ఏమైనా వస్తువులు ఉంటే పాడైపోయిన వస్తువులు వాటిని రీయూజ్ చేసుకుని మనం ఇంట్లో అందంగా పెట్టుకుంటే గనక అది చూడడానికి అందంగా ఉంటుంది. వస్తువులు పాడవకుండా ఉంటే దాన్ని రీయూజ్ చేసాము, మనం కూడా ఒక వస్తువు తయారు చేసాము అన్న ఫీలింగ్ ఉంటుందనమాట. ఎలాగన్నా మన చేతులతో మనం చేసి ఇంట్లో అందంగా ఏదో ఒక మూల పెట్టామనుకోండి, అసలు ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. మనం వేలకు వేలు డబ్బులు పోసి ఏం కొన్నా సరే అంత ఆనందం ఇవ్వదు. అదే మన చేతులతో ఏదన్నా ఒక చిన్న వస్తువు తయారు చేసి అది ఇంట్లో ఒక మూల పెట్టామనుకోండి, అది చూసినప్పుడల్లా అప్పుడు తయారు చేశాను అని చెప్పి అనిపిస్తదనమాట. ఇంటికొచ్చాక ఎవరన్నా అది బావుందంటే ఇంక అసలు
చెప్పవసరం లేదు. ఆనందం అయితే చాలా హ్యాపీగా అనిపిస్తది. ఈ కష్టమేమి కాదండి. మన ఓన్ ఐడియాసే అనమాట. మన యూట్యూబ్‌లో గానీ, ఇంకా ఎక్కడన్నా బజార్‌కెళ్ళినా మనకేదైనా కనిపించిందంటే అది ఎలా తయారు చేశారు అని అబ్జర్వ్ చేసుకొని, సేమ్ అలానే కాకపోయినా మనకున్న టాలెంట్‌తో మనకున్న వేస్ట్ ఐటెమ్స్ అయ్యి ఒకటుంటాయి కదా! సో, వాటితో సేమ్ అదే లుక్ కాకపోయినా కొంచెం ఇంచుమించు అలాంటివి తయారు చేయొచ్చు. హ్యాండ్ క్రాఫ్ట్స్ అంటారనమాట. ఇప్పుడు చాలా వరకు ఇళ్లల్లో హ్యాండ్ క్రాఫ్ట్సే ఫేమస్ అండి. ఇదివరకట్లాగా బొమ్మలు కొని అవి కబోర్డ్స్‌లో పెట్టడం అందరూ మానేశారు. ఎవరి టాలెంట్‌కి వాళ్ళు తగ్గట్టు అందరూ చక్కగా హ్యాండ్ క్రాఫ్ట్స్ చేస్తున్నారు. ఈ యూట్యూబ్ గట్టా వచ్చాక ఇంకా హ్యాండ్ క్రాఫ్ట్స్ గురించి చెప్పవసరం లేదనమాట. చాలా రకాలు మంచి మంచి మోడల్స్‌తో అసలు ఏ వస్తువు వేస్ట్ చేయకుండా అన్నీ చెయ్యొచ్చు అన్నట్టు చూపిస్తున్నారు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపిస్తున్నారనమాట. ఇది కూడా నేను యూట్యూబ్‌లో చూసానండి. మొన్న ఒకసారి ఎప్పుడో సరదాగా యూట్యూబ్ చూస్తూ ఉంటే నాకు ఇది చూసాననమాట. నాకైతే ఇది నచ్చింది. అంటే తక్కువ ప్లేస్‌లోనే ఎక్కువ మొక్కలు పెంచుకోవచ్చనమాట. ఇంకా పెద్దగా చేసుకోవచ్చు. నాకైతే ప్లేస్ చిన్నది అని చెప్పి నేను చిన్నగానే ఫస్ట్ టైమ్ కట్ చేయటం అందుకని చిన్నగా ట్రై చేస్తున్నాను. ప్లాంట్ టవరు లేకపోతే గనక అసలు పెద్దగా కూడా పెట్టుకోవచ్చనమాట. చాలామంది ప్లాంట్ టవర్ తోనే వేగంగానే కూరగాయలు పండించేసుకుంటున్నారు. డాబాల మీద మళ్ళీనేమో పాదులెక్కిచ్చేసుకొని మంచిగా తయారు చేసేస్తున్నారనమాట. అసలు ఫస్ట్ ట్రై చేద్దాం. ఒక షో మొక్కలతో పెట్టి ట్రై చేద్దాం. బావుంటే గనక అప్పుడు పెద్దగా ట్రై చేద్దాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఒక చిన్నగా నా యొక్క తులసమ్మ దగ్గర పెట్టుకుంటాకి చిన్నగా ప్లాన్ చేస్తున్నాననమాట. నా దగ్గరైతే 4 ఉన్నాయి వాటర్ బాటిల్సు. అసలు ఉండవండి. దేనికో దానికి యూజ్ చేసేస్తాను. ఒక చిన్న వాటర్ బాటిల్ కనపడ్డది దాన్ని కట్ చేసేసి దాంట్లో మొక్కేయడమని, ఇలా ఏదో ఒక రీయూజ్ చేసేస్తాను దాన్ని. నేను ఆ మధ్యన తెచ్చినయి 4 బాటిల్సే ఉన్నాయనమాట. సో, ఆ 4 బాటిల్స్ దేనికన్నా యూజ్ అవుతదని చెప్పి పక్కన పెట్టాను. ఇంక ఇది చేద్దాంలే ఖాళీగానే ఉన్నాను కదా అని చెప్పి చేశాననమాట. 2 కలర్స్ వేసుకున్నాను. గ్రీన్ అండ్ రెడ్ ఏసుకున్నానండి. గ్రీన్ అండ్ రెడ్ ఏసుకుంటాం ఎందుకంటే లుక్ బావుండదనమాట. కలర్ అనేది వేసుకుంటే గనక దానికి ఒక మంచి లుక్ వస్తది. అందుకు నేను రెడ్ అండ్ గ్రీన్ ఏసాను. 4 కాబట్టి. నా దగ్గర 4 కూడా వాటర్ బాటిల్స్ 4 కూడా ఇవి లెవ్వండి. ఒకేలాంటివి లెవ్వు. 2 ఒక రకం, 2 ఒక రకం ఉన్నాయనమాట. సర్లే అని చెప్పేసేస్తున్నాను. అసలు 4 ఒక రకంగా ఉంటే కూడా బావుంటుంది. లేకపోతే వేరే వేరే అన్నా బావుంటుంది. కాకపోతే కొంచెం పెద్ద సైజు ఉండేలా చూసుకోండి. మరీ చిన్న చిన్నవి కాదు. మనం అందులో మట్టేసి మొక్కేస్తాం కాబట్టి మొక్క కనీసం దానికి బతకడానికన్నా సరిపడా మట్టి ఉండాలి కాబట్టి కొంచెం పెద్దగా ఉన్న వాటర్ బాటిల్స్ తీసుకోవడం బెటర్ అనమాట. నేనైతే వైట్ పెయింట్‌తో డాట్స్ పెట్టేస్తున్నాను. మామూలుగా అయితే వైట్ పెయింట్‌తో డాట్స్ ఎందుకు పెడుతున్నానంటే మామూలుగా డిజైన్స్ గట్టా వేయొచ్చు. కాపోతే ఇలా చిన్ని టవర్‌కి గట్టా అయితే ఇలా చిన్న బాటిల్‌కయితే గనక డాట్సే బావుంటాయండి. డిజైన్స్ గట్టా ఏస్తే ఏమవుతదంటే అయి హైలైట్ అయిపోయి మనం చేసిన వర్క్ కనపడదనమాట. అందుకు నేనైతే డాట్స్ పెడుతున్నాను. డాట్స్ పెట్టేసి కొంచెం ఆరాక డాట్స్ అయితే పెట్టేసాను. పెట్టేసి ఇంగోండి నా దగ్గరైతే ఈ పైప్ ఉందనమాట. ఈ పైప్ ఎప్పటినుంచో ఆ మూల, ఈ మూల తెగ దొల్లుల్లాడేసింది. ఇంకా ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి అలా దాసుంచాను. మొత్తం మీద ఇప్పుడు ఇన్నాళ్ళకి దీనికి యూజ్ అవుతుందనమాట ఇది. నేనైతే తక్కువదైతే తీసుకున్నానండి హైట్. అంటే తులసమ్మ దగ్గర పెట్టుకుందాము, అందంగా ఉంటుంది కదా అని చెప్పి నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ వరకే తీసుకున్నాను. ఈ పైప్ ముక్క అయితే నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. అది ఏంటంటే మనకి వాటర్ బాటిల్స్ మూత నాకైతే లావ్ అయిపోయిందండి పైపు. పైప్ లావ్ అవ్వడం వల్ల మూత కట్ చేయవలసొచ్చింది. అంటే మూత పెట్టుకునే ప్లేస్‌ని వాటర్ బాటిల్ కట్ చేశాననమాట. లేకపోతే గనక మీకు పైప్ గనుక సన్నంగా ఉంటే గనక నాకసల కట్ చేయవలసిన పనే పోదును. కాపోతే పైప్ లావ్ అవ్వడం వల్ల అంత సన్న పైప్ నా దగ్గర లేకపోవడం వల్ల కట్ చేశాను. ఇంకా అది కిందకి మనం మట్టేస్తే వాటర్ బాటిల్ మరి కిందకి జారిపోతుంది కాబట్టి నేనేం చేశానంటే ఎంసీల్ పెట్టి అవి కిందకి జారకుండా క్యాప్ టైప్‌లో పెట్టేసాననమాట. ఇంకా అవి కిందకి జారవు. ఇంకా నా దగ్గరైతే కుండీ ఉందండి. ఆల్రెడీ ఇందులో ప్లాంట్ ఉంది. ప్లాంట్ ఉన్న కుండీలోనే ఈ యొక్క టవర్‌ని గుచ్చేసాననమాట. దానికి సెట్ అయ్యేలా ఉండాలి. లేకపోతే ఇది డిఫరెంట్ అవుతుందని చెప్పి మళ్ళీ కింద కుండీకి కూడా నేను డాట్స్ పెడుతున్నాను. అంటే మనం వాటర్ బాటిల్స్‌కి డాట్స్ పెట్టుకున్నాం కదా! సో, అందుకు దీనికి కూడా నేను డాట్స్ పెడుతున్నాననమాట. అంటే మ్యాచింగ్ కింద ఉంటుందని చెప్పి. పాట్‌కి కూడా కుండీకి కూడా నేను కలరేస్తే బావుండేది. బట్ నేను అది బానే ఉంది కదా! కలరేస్తే మళ్ళీ ఎందుకులే చూడ్డానికి బానే ఉంది కదా! అని చెప్పి కలర్ ఏమి ఎయట్లేదు. నాకు టవరు చిన్నిది కాబట్టి నాకైతే ఈ కుండీ సరిపోయిందనమాట. అదే మీరు ఇంకొంచెం పెద్దగా చేసుకొని ఒక 6, 7 బాటిల్స్ పెట్టుకుందాము అని ఆలోచన ఉంటే గనక ఇంకా పెద్దది కింద
బేస్ మట్టుకి ఇంకొంచెం పెద్దది ఉండేలా చూసుకోండి. నాకైతే ఇది సరిపోయింది. ఎందుకంటే మనం ఈ 4 వాటర్ బాటిల్స్‌లోని మట్టేస్తాం. మట్టేయడంతో బరువెక్కుతదనమాట. ఆ బరువుని ఆ కింద బేస్ తట్టుకునే విధంగా ఉండాలి. కాబట్టి నాకైతే ఇదైతే సరిపోయిందండి. ఎందుకంటే నాది ఓన్లీ 4 బాటిల్సే పెట్టాను. ఇంకా ఈ కుండీ అయితే నాకు సరిపోయింది. అదే పెద్దది పెట్టుకుంటే గనక ఇంకొంచెం పెద్ద కుండీ ఉండేలా చూసుకుంటాం బెటర్ అనమాట. నేనైతే ఇంక మట్టి కూడా వేసేస్తున్నాను. మనం ముందు అన్నీ పెట్టేసుకున్నాం కాబట్టి మొత్తం 4 బాటిల్స్‌లోని మట్టి వేసేసుకున్నాను. మట్టి వేసేసుకొని అందులో మొక్కలు పెట్టుకుంటమే అనమాట. చాలా బావుంటుందండి చూడడానికి. ఇప్పుడు చాలా ట్రెండ్ అనమాట. మనకి ఈ ఇండోర్ ప్లాంట్సు మామూలుగా మినీ గార్డెన్స్ బాగా ట్రెండీగా ఉంటుంది. చక్కగా డాబాల మీద ఎక్కకోత చిన్న ప్లేస్ ఉన్నా సరే మొక్కలు పెంచుతున్నారు. ఈ వరకట్లాగా మట్టి నేల ఉంటేనే మొక్కలు పెంచుతారు. లేకపోతే మొక్కలు పెంచడానికి కుదరదు అని ఇప్పుడు ఎవరు ఉండట్లేదు. మట్టి నేల లేకపోయినా సరే ఎంచక్కా అందంగా మొక్కలను పెంచుతున్నారనమాట. ఏది వేస్ట్ కాకుండా డబ్బాలు లాంటివి, గిన్నెలు లాంటివి ఇంకేది ఉంటే అది వేసేసి చక్కగా పెంచుతున్నారు ఇప్పుడు. ఎవరింట్లో చూసినా ఇదే ట్రెండీ. సో నేనైతే ఇంకా ఇగో ఈ మొక్కలతో వేస్తున్నాననమాట. మామూలుగా అయితే మనీ ప్లాంట్ వేస్తే ఇంకా బాగుండేది. కానీ నాకు మనీ ప్లాంట్ లేదు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనీ ప్లాంట్ వేయడానికి నాకు అసలు నేను ఇప్పుడు పెట్టాను కదా, ఇందులో అసలు నాకు ఎండే తగలదండి. అసలు ఎండ తగలకపోవడం వల్ల ఏంటంటే నాకు ఏ మొక్క వేసినా సరిగ్గా బతకదనమాట. అందుకు నేను ఈ గార్డెన్ మొక్కలే వేసుకుంటాను. ఇవైతే అసలు ఎలా గుచ్చేసినా సరే బతికేస్తాయి అనమాట. అది ఈ మొక్క గురించి తెలిసిన వాళ్ళకైతే తెలుస్తుంది అసలు ఇది ఎలా గుచ్చినా సరే బతికేస్తుంది. అందుకు నేను ఏం చేస్తానంటే మామూలుగా బాల్చాల్లో కుండీలు ఈ మొక్కలు పెంచుకుంటాను. ఇలా ఏమైనా తయారు చేసినప్పుడు ఈ మొక్కలే వేసుకుంటాను. నాకు ఈ మొక్కలు తప్ప ఇంక వేరే బతకవు. మనీ ప్లాంట్ ఒకవేళ ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోవాలనుకుంటే కనుక మనీ ప్లాంట్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు మనీ ప్లాంట్ దొరక్క ఇంకా ప్రస్తుతానికి గార్డెన్ మొక్కల్ని గుచ్చేసాను అనమాట. చూడ్డానికి ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. చూడ్డానికైతే ఈ విధంగా వచ్చిందండి. సో వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.